శతమానం భవతి. మీరేంటి లోపలున్నారు? సారీ మేడం, మేమిక్కడికి వచ్చేటప్పుడు ఆ విష్ణుమూర్తి మమ్మల్ని చూసినట్టున్నాడు. మేం లోపల వచ్చే వరకు డోర్ తీసే ఉంచాడు. తెలివిగా మా నుండి తప్పించుకొని బయట లాక్ చేసుకొని వెళ్ళిపోయాడు మేడం. పదండి. ఒక్క నిమిషం. విష్ణుమూర్తి మిమ్మల్ని లాక్ చేస్తే కనీసం మాకు ఫోన్ చేయాల్సింది. ఇప్పుడు చూడండి, వాడు తప్పించుకున్నాడు. మీరు ఫోన్ చేస్తుంటే అట్లీస్ట్ దారిలో అయినా పట్టుకునే వాళ్ళం కదా. ఐడియా రాకపోతే ఎలాగా? మేము ఫోన్ ట్రై చేద్దాం అనుకున్నాం సార్, కానీ ఇక్కడ సిగ్నల్స్ లేవు. హలో ఎస్ఐ గారు, ఆ విష్ణుమూర్తి ఎక్కడున్నాడో తెలిసిందండి. వాడిప్పుడు ఒక ప్లేస్కి వస్తున్నాడు. ఊర్మిళ, వాసు కూడా అక్కడికే వెళ్లారు. మీరు మీ పోలీసులు వెంటనే వెళ్ళండి, వాడిని అక్కడే పట్టుకోండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ వాడు తప్పించుకోకూడదు. మీ కొడుకు కోడలు విష్ణుమూర్తి ఎక్కడున్నారో ట్రేస్ చేశారు సార్. వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. విష్ణుమూర్తిని పట్టుకుందామని మేము ఇక్కడికి వచ్చాం. వాడు తెలివిగా మమ్మల్ని లాక్ చేసి తప్పించుకొని వెళ్ళిపోయాడు సార్. అలా అంటే ఎలా ఎస్ఐ గారు? నా భార్య ఊర్మిళ, నా స్నేహితుడు వాసు రిస్క్లో ఉన్నారు. ఒకసారి ఆ ఫోన్ మా వాళ్ళకివ్వండి. అలాగే సార్. మేడం. మావయ్య. అమ్మ భాను, ఆ విష్ణుమూర్తి గొంతు మార్చి మీ అత్తయ్యను ఒక ప్లేస్కి రమ్మన్నాడమ్మా. అక్కడికి వాసు కూడా వెళ్ళాడంట. ఇప్పుడు వాళ్ళిద్దరూ గొడవ పడేలా ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ ఇదంతా మనం కనిపెట్టామని తెలిస్తే వాడు ఎలాంటి స్టెప్ అయినా తీసుకోగలడు. మీరేం భయపడద్దండి. నేను, ఆయన, పోలీసులు అందరం అక్కడికి వెళ్తాం. వాడు ఎటువంటి పరిస్థితుల్లో తప్పించుకోలేడు. మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం. అత్తయ్యకి ఏం జరగదు, మేము చూసుకుంటాం. అలాగేనమ్మా, జాగ్రత్త. ఉంటానమ్మా. ఏంటి మావయ్య మీరనేది? విష్ణుమూర్తి ఎక్కడికి రమ్మన్నాడు? అత్తయ్య అక్కడికి ఎందుకు వెళ్ళింది? వాసుదేవరావు గారు కూడా వెళ్ళడం ఏంటి? అసలు ఏం జరిగిందో చెప్పండి మావయ్య. కానీ ఊర్మిళ ఇదంతా విష్ణుమూర్తి ఆడుతున్న నాటకం అని తెలుసుకుంది. ఆ విషయాన్ని బయట పెట్టకుండా విష్ణుమూర్తిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని ఊర్మిళ అక్కడికి వెళ్ళింది. వాసు కూడా అక్కడే ఉన్నాడు. అమ్మా అంటే మీరంత కోపాన్ని చూపిస్తుంటే నమ్మేసరేమో అనుకున్నాము. కానీ నాటకమని తెలుసుకున్నారా? ఎంత పొరపాటు జరిగింది. మావ ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయాడు. ఏ నిజం తెలీదు. వాళ్ళు కొట్టుకు చేస్తారు అనుకుంటున్నాడు. కానీ మావ ఇరుక్కుంటాడని తెలీదు. ఎలాగైనా మావే నవ్వాలి. నీలిమా, ఇలారా. ఏంటి పార్దు, ఏమైంది? ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు. ఎక్కడికి? ఏం లేదు పార్దు, చిన్న పనుంది, బయటికి వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు బయట నుంచే కదా వస్తున్నావు. ఆయన లోపలికి రావాల్సిన నువ్వు మళ్ళీ బయటకు వెళ్ళడం ఏంటి? అది ఒక పని మీద వెళ్ళాను. తీరా వెళ్ళాక ఆ పని మర్చిపోయి వచ్చేసాను. అది ఇంటికొచ్చాక గుర్తొచ్చింది. ఇప్పుడు వెళ్తున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. నువ్వు మా మాటలన్నీ విన్నావని నాకు అర్థమైంది. నువ్వు కూడా మాతోనే రా.
మీ మావయ్య తప్పించుకున్నాడని, తను బయటుంటే ప్రమాదం అని నువ్వు కూడా చెప్పావు కదా. అందరం కలిసి వెళ్ళి పట్టుకుందాం. ఎంత పని జరిగింది మావయ్య. నువ్వు చాలా తెలివి తక్కువగా అక్కడికి వెళ్ళిపోయావు. నేను ఫోన్ చేసి చెప్పాలనుకున్నా ఈ పార్తు నన్ను ఫోన్ చేయనివ్వకుండా అక్కడికే తీసుకొస్తున్నాడు. ఇది మన ఇద్దరం కలిసి ఆడుతున్న నాటకం అని తెలిస్తే నా ప్రాణం అక్కడే తీసేస్తాడు. వీళ్ళందరినీ బుక్ చేద్దామనుకుంటూ వీళ్ళ చేతుల్లో అడ్డంగా మనం బుక్ అయ్యాం. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. భగవంతుడా, నువ్వే నాకేదైనా దారి చూపించు. ఏంటి ఆలోచిస్తున్నావు? పదా. ఊర్మిళ కూడా వచ్చేసింది. వాసుదేవరావుకి ఊర్మిళ ఎదురైతే చాలు ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతుంది. వాసుదేవరావు ఏమీ చెప్పలేడు. ఇంకా నాటకాన్ని మొదలు పెడితే వాసుదేవరావుని ఊర్మిళ ఇక్కడే షూట్ చేసేస్తుంది. తర్వాత భానుని ఇంటి నుంచి గెంటేస్తుంది. నా మేనకోడలు ఆ ఇంట్లో కోడలైపోతుంది. ఓ చెల్లిమా, నువ్విక్కడ? మీరేమీ నాకు చెప్పక్కర్లేదన్నయ్య. ఇక్కడికి మీరెందుకు వచ్చారనే విషయం నాకు తెలుసు. అది కాదమ్మా, అసలు ఏం జరిగిందంటే... చెప్పాను కదన్నయ్య, మీరిక్కడికి ఎందుకు వచ్చారనేది నాకు బాగా తెలుసు. నీ కొడుకు శివలాగా నాటకం ఆడుతుంది ఎవరో కాదు, ఆ విష్ణుమూర్తి. మిమ్మల్ని నమ్మించి ఇక్కడికి తీసుకొచ్చింది ఆ విష్ణుమూర్తి. నాకు కూడా ఫోన్ చేసి మీరొచ్చి శివుని కలుస్తున్నారు, కావాలంటే వచ్చి చూసుకోమని చెప్పాడు. అంటే మళ్ళీ మీరు నేను కోపాల్ని పెంచుకోవాలని, మరిద్దరి కుటుంబాల మధ్య గొడవలు మొదలవ్వాలని, భానుని నేను ఇంట్లోంచి గెంటేయాలని చెప్పి ఇదంతా విష్ణుమూర్తి ఆడుతున్న నాటకం. ఈ నిజం మొత్తం నాకు తెలిసిందన్నయ్య. వాణ్ణి పట్టుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. నువ్వెందుకు వచ్చావు తల్లి? ప్లాన్ ఏ ఫెయిల్ అయింది. ప్లాన్ బి ఫాలో చేయాలి.